కాకినాడలో పవన్ కళ్యాణ్ బిజీగా గడుపుతున్నారు. 3 రోజులుగా కాకినాడలో పార్టీ శ్రేణులతో ఆయన సమావేశమవుతున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక టీడీపీ నేతలు జ్యోతుల నవీన్, మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, కొండబాబు, వర్మ, పిల్లి అనంతలక్ష్మి తదితరులు కలిశారు. వీరిరువురితో సమావేశమైన పవన్ పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నవీన్ రాజ్ లైవ్ ద్వారా అందిస్తారు. ఓవర్ టు యు నవీన్. కాకినాడలో అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే 3 రోజులుగా కాకినాడలో అయితే బిజీగా గడుపుతున్న పరిస్థితి ఉంది. జనసేన శ్రేణులతో అయితే కనుక ఆయన అంతర్గత సమావేశాలు అయితే నిర్వహించడం, అలాగే ముఖాముఖిగా అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో కూడా సమావేశం అయితే ఏర్పాటు చేశారు. ప్రధానంగా చూస్తే కనుక కాకినాడ జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో ఉన్న అన్ని నియోజకవర్గాలకు సంబంధించి జనసేన అభ్యర్థులను అయితే ఎన్నికలకి అయితే సిద్ధం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కాకినాడలో అయితే కనుక తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ అని పిఠాపురం ఇన్ఛార్జ్ ఇంట్లో అయితే కనుక ఆయన 3 రోజుల పాటు బస చేశారు. ఈ 3 రోజుల్లో కూడా అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన ముఖ్య నేతలతోటి, కార్యకర్తలతో కూడా ఆయన సమావేశమైన పరిస్థితి ఉంది. అదే విధంగా చూస్తే కాకినాడ సిటీ మీద అయితే కనుక పవన్ కళ్యాణ్ అయితే కాన్సన్ట్రేషన్ చేసిన పరిస్థితి ఉంది. ప్రధానంగా చూస్తే కాకినాడలోని 50 డివిజన్లకు సంబంధించి దాదాపు 20-25 డివిజన్లకు సంబంధించిన ముఖ్య నాయకులతోని, కార్యకర్తలతోని కూడా పవన్ కళ్యాణ్ అయితే 2 రోజులుగా అయితే బిజీగా గడిపి అక్కడ ఉన్న పరిస్థితులు, అలాగే కాకినాడకి సంబంధించి దూరంపూడి చంద్రశేఖర రెడ్డి ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో దూరంపూడి చంద్రశేఖర రెడ్డి చేస్తున్న అక్రమాలకు సంబంధించి కానీ, అలాగే ఈ డివిజన్ ఈ నియోజకవర్గానికి సంబంధించిన నేతలు, జనసేన నేతలు ఏ విధంగా దూరంపూడి చంద్రశేఖర రెడ్డి అక్రమాలని బయట పెడుతున్నారు, ఏ విధంగా ఎదుర్కొంటున్నారు అనే విషయాన్ని కూడా ఆయన కూలంకషంగా తెలుసుకోవడంతో పాటు ఎన్నికలకు సంబంధించి సమాయత్తం చేసిన పరిస్థితి ఉంది. అదే విధంగా ఈ 3 రోజుల పాటు కూడా చాలా బిజీగా ఒక పొలిటికల్ హీట్ అయితే కనుక జనసేన పవన్ కళ్యాణ్ అయితే కల్పించిన పరిస్థితి. అదే విధంగా చివరి రోజు అయితే కనుక టీడీపీకి సంబంధించిన కాకినాడ పార్లమెంట్ కి సంబంధించిన 7 నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో పాటు జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కూడా ఈ రోజు పిలిపించి వాళ్ళతో కూడా మాట్లాడారు. ప్రధానంగా ఈ 2 పార్టీలకు సంబంధించి అటు జనసేన కానీ టీడీపీకి సంబంధించిన 2 పార్టీల నేతలు కూడా సమన్వయంతో పనిచేయండి. ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే ఎన్నికల్లో అధికార వైసీపీని ఓడించాలి, ఇదే మన లక్ష్యం. ఈ లక్ష్యంతో మీరు పనిచేయండి. చిన్న లోపాలు, ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా ఇద్దరు కూడా సామరస్యంగా పరిష్కరించుకుని ముందుకెళ్లాలని చెప్పిన పరిస్థితి ఉంది. ఇప్పుడు మనం కాకినాడలోని విద్యుత్ నగర్ లో అయితే కనుక మనం తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ అయితే ఆయన ఇంట్లో ఉన్నాం. ఆయన అడిగి తెలుసుకున్నాం. ఆయన పిఠాపురం ఇన్ఛార్జ్ గా ఉన్నారు. శ్రీనివాస్ గారు చెప్పండి, అసలు పవన్ కళ్యాణ్ ఇంట్లో 3 రోజుల పాటు సమీక్షలు జరిపారు. ఇదే వేదికగా అసలు ఏ విధమైన సంకేతాలు ఇవ్వబోతున్నారు, అసలు వచ్చే ఎన్నికలకు సంబంధించి పవన్ కళ్యాణ్ ఏమి డైరెక్షన్స్ ఇచ్చారు? అట్లా కాకినాడ టౌన్ అండ్ రూరల్ గురించి వార్డు స్థాయిలో సమీక్ష చేయడం జరిగింది. ప్రతి ఒక్క కార్యకర్త, జన సైనికుడు అందరితో కూడా పిలిచి కష్టాలు ఇస్తాం, చేయాలి. ఇంకా తర్వాత సార్ మా అధినేత గారు వాళ్ళతో ఏం చేయాలని మంచి డిస్కషన్, అందరూ ఎలా చేయాలి, ఎంత ఎనర్జెటిక్ గా ఉండాలి అని చెప్పి, అసలు వచ్చే ఎన్నికల్లో ఎలా ఉండాలి, మనం ఎంత కష్టపడి పనిచేయాలి అనేది చాలా చెప్పడం జరిగింది. అదే విధంగా డైరెక్ట్ గా పార్టీ అధినేత వార్డు స్థాయి కార్యకర్తలు, వార్డు మెంబర్స్ తో సమీక్ష జరపడం అనేది అసలు చాలా ఆనందం కల్పించింది. వాళ్ళు ఇంకా ఉత్తేజంతో పనిచేస్తామని కూడా చెప్పడం జరిగింది. అంటే పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా నుంచి పోటీ చేస్తారు అని చెప్పేసి అయితే ఒక ప్రచారం జరుగుతుంది. అంటే కాకినాడ నుంచి చేస్తారా, రూరల్ నుంచి చేస్తారా, పిఠాపురం చేస్తారా అనేది ఒక ప్రచారం అయితే జరుగుతుంది. దానికి సంబంధించి ఆయన ఒక క్లారిటీ ఇచ్చారా? దానికి సంబంధించి అట్లాంటి క్లారిటీ అది ఏం లేదండి. నిజంగా పార్టీ డెవలప్మెంట్ ప్రతి ఒక్క కార్యకర్త డైరెక్ట్ గా అధినేత పవన్ కళ్యాణ్ గారే మాట్లాడడం జరిగింది. సిటీ మీద ఎక్కువ దృష్టి పెట్టి మొత్తం అన్ని వార్డ్స్ లో ఉన్న కార్యకర్తలతో మాట్లాడారు. అంటే రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికి సంబంధించి కానీ, ఏ పట్టణానికి సంబంధించి కానీ డివిజన్ వారీగా సమీక్షలు చేయలేదు. కాకినాడకు సంబంధించి సమీక్షలు చేశారు. అంటే గతంలో దూరంపూడి చంద్రశేఖర రెడ్డి పవన్ కళ్యాణ్ నీకు దమ్ముంటే ఇక్కడి నుంచి పోటీ చేయండి అని ఒక బహిరంగ సవాల్ విసిరారు. ఆ నేపథ్యంలోనే ఆయన ఈ సమీక్షలు కానీ ఇలాంటివి చేసి ఆయన పోటీ చేయబోతున్నారు అనేది ప్రచారం జరుగుతుంది. ఎంతవరకు వస్తుందంట? అసలు ఆయన సవాల్ విసిరి కూడా సార్ తెలుసో లేదో తెలియదు అంటే అలాంటి అసలు పట్టించుకోవడం. సో ఆయన పార్టీ కార్యకర్తలతో మాట్లాడటం, వాళ్ళని ఉత్తేజపరచడం, అలాగే ఎంత బాగా పనిచేయాలనేది మాత్రమే ఆయన దృష్టి. అలాగే అది మొట్టమొదటి కాకినాడతో మొదలు పెట్టారు. సో ఇక ముందు మొత్తం అన్ని ఫస్ట్ ఈస్ట్ గోదావరిలో ఉన్న అన్ని పార్లమెంట్ లో కొడతాను, అలాగే రాష్ట్రం అంతా కూడా ఇదే కార్యాచరణ పైన. కాకినాడలో అంటే కాకినాడ జిల్లా నుంచి ఏ నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేయబోతుంది అన్న అభ్యర్థులు ఏమన్నా ప్రకటించారా? అలాంటిది ఏం ప్రకటించలేదు. మొత్తం 7 అభ్యర్థులు, 7 ఇన్ఛార్జీలు, జనసేనలో ఉన్న 7 ఇన్ఛార్జీలతో జరిగింది. మొత్తం మాట్లాడటం జరిగింది, డిస్కస్ చేయడం జరిగింది.
ఏ విధంగా ముందుకెళ్ళాలి, మన కార్యాచరణ ఎలా ఉండాలి, అలాగే జనసేన పనిచేయాలని చెప్పడం జరిగింది. వాళ్ళు ఇప్పటి వరకు ఏం చేశారని అడిగి మనకి ముందు ఏం చేయాలని చెప్పడం జరిగింది. టీడీపీ ఇన్ఛార్జీలు ప్లస్ జిల్లా అధ్యక్షులు కూడా కలవడం జరిగింది. అది కూడా చాలా హ్యాపీగా సూపర్ హ్యాపీగా జరిగింది. అందరూ టోటల్గా చాలా హ్యాపీగా ఇక నుంచి మన కార్యక్రమం ఎలా ఉండబోవాలనేది కూడా డిస్కస్. అంటే ముందు నుంచి అయితే కాకినాడ రూరల్ కానీ జనసేన పోటీ చేస్తుంది, అలాగే పిఠాపురం నుంచి కూడా జనసేన అభ్యర్థులు పోటీలో ఉంటారనేది ముందు నుంచి ప్రచారం జరుగుతుంది. అంటే ఈ రెండిట్లో పోటీ చేస్తారా, లేకపోతే ఇంకా ఏమైనా మీకు స్పష్టత ఏమైనా ఇచ్చారా? స్పష్టత గురించి అసలు ఇందులో పోటీ చేస్తాం అనేది చూసి అయితే అది ఏమి రివీల్ చేయలేదు. అసలు మొత్తం అందరి మీద మన కార్యాచరణ వైసీపీ గవర్నమెంట్ ని ఎలా తీసేయాలనేది రాష్ట్రం అంతా కూడా అది కాకినాడ నుంచి మొదలు పెట్టారు. మీరు పిఠాపురం నుంచి రేస్ లో ఉన్నారు కదా, అసలు అక్కడ ఏ విధమైన పరిస్థితులు ఉన్నాయి? పిఠాపురం చాలా బాగుందండి. అసలు వైసీపీ వాళ్ళు అసలు రైజ్ అయిపోయింది ఆల్రెడీ. వాళ్ళకి భయం వేసి ఇన్ఛార్జ్ కూడా మార్చేశారు. ఆయన పాపం కాళ్ళు బాగోపోయిన అంతా తిప్పి ఇప్పుడు లాస్ట్ మినిట్ వచ్చేసరికి ఆయన తీసేశారు. వాళ్ళకి అర్థమైపోయింది ఇక్కడ వైసీపీ అట్లా డిపాజిట్ కూడా వచ్చే పరిస్థితి లేదని వాళ్ళకి అర్థమైపోయి మొత్తం వాళ్ళే భయభ్రాంతులే ఇన్ఛార్జ్ ఉన్నారు. పిండం దొరబాబు కూడా జనసేన నేతలతో టచ్ లో ఉన్నారనేది ఒక ప్రచారం జరుగుతుంది. ఎంతవరకు వస్తూ ఉంటుంది అది తెలియదు. ఉంటున్నారా లేదా అనేది నాతో అయితే లేదు. ఇది అంటే పిఠాపురం ఇన్ఛార్జి తగ్గిల ఉదయ్ శ్రీనివాస్ అయితే వచ్చే ఎన్నికలకు సంబంధించి ఆయన జనసేన నుంచి పిఠాపురం నుంచి అయితే పోటీ చేయడానికి అయితే ఆయన సిద్ధంగా ఉన్నారు. ఆయన్ని ఈ మధ్య కాలంలోనే నియోజకవర్గ ఇన్ఛార్జిగా అయితే కనుక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నియమించారు. అంటే ఈ కాకినాడకి సంబంధించి అంటే కాకినాడ రూరల్ అలాగే పిఠాపురం నుంచి జనసేన అభ్యర్థులు గతం నుంచి పోటీలో ఉంటారనేది అయితే ప్రచారం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఈ పర్యటనకు సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ అయితే కనుక కాకినాడ సిటీ నుంచి పోటీ చేస్తారని అయితే ప్రచారం జరుగుతుంది. అయితే ఆయన ఏ విధమైన ఒక స్పష్టత అయితే ఇవ్వలేదు. అంటే నియోజకవర్గాలకు సంబంధించిన నాయకులు అందరితోటి కూడా మాట్లాడడం, సమీక్షలు చేయడం, అంతర్గత సమీక్షలు చేయడం, ఒక దిశానిర్దేశం అయితే చేశారు తప్ప ఏ విధమైన స్పష్టత కూడా లేదు. మీడియా కూడా ఏ విధమైన ఆయన ప్రెస్ మీట్ కానీ ఏ విధమైన సమాచారం కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. ఇది తాజా పరిస్థితి. ఓవరాల్ గా చూస్తే పవన్ కళ్యాణ్ కాకినాడకు సంబంధించి 3 రోజుల పర్యటనలో వచ్చే ఎన్నికలకు సంబంధించి ఒక సమాయత్తం అవడం, పొలిటికల్ హీట్ ని క్రియేట్ చేయడం, అటు అధికార పార్టీలో కనుక ఒక గుబుల్ని అయితే రేగించిన పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఇది తాజా పరిస్థితి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నవీన్. అలాగే మీరు చెప్పండి.